పొద్దుగాలే నేనేమో లేచి పని చేసుకుంటుంటే సలీలా, ఇక మా ఆయనేమో నా కోసం వేడి వేడిగేమో రెడీ చేసొచ్చిండు. ఇక బయట ఎంత చల్లగుంటది మీకు ఎరికే కదా! 5, 6 అయిందనంటే ఈగ మీగం ఉంటది. ఇక ఈగంలా సలీలా నీళ్ళన్నీ ముట్టుకొని అన్ని పనులు చేసొచ్చినోళ్ళకి ఇట్లా వేడి వేడిగా చేసిచ్చింది. ఒక్క బుక్క తినలేదు. అబ్బా! బయట చేసిన చల్లగా కూడా పోయి పానమంతా హాయిగుంది. ఇంతకేం చేసిండనుకుంటున్నారు? ఇక నేనేమో లోపల సారీ నేనేమో బయట పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఇక కిచెన్‌లోకి మెల్లగా వచ్చిండు. అగో ఆమ్లెట్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా అనే తేడా లేకుండా ఉన్న ఆకుకూరలన్నీ కూడా అదొకటి, ఇదొకటి కట్ చేసిండు. ఇంత తర్వాత ఉప్పు, కారం కూడా ఏసినట్టున్నది. ఇటు క్యారెట్లు, ఉల్లిపాయలు కూడా పక్కకుర్రేరో దేవుడు! ఇవన్నీ కలిపిండు. అగో గిదేంది? ఓహో! బన్న ముక్కలు. ఈ బన్న ముక్కలు కూడా కలిపిండు. ఇగ గీ రికార్డింగ్ చేస్తుంది నేను కాదుల్లా. నేను అనుకోకులే గిది మా బుడ్డోడు రికార్డ్ చేస్తుండు. చూడ్డానికి చిన్నగానే ఉన్నా చెప్పుతో అర్థం చేసుకునే తెలివి మా వాళ్ళకి చాలా ఉంది. అందుకనే ఇక టైం పాస్‌కి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలవదు కానీ సెల్లు పట్టి రికార్డ్ చేస్తుండు. మా బిడ్డనేమో మా డ్యాడీ ఏం చేస్తుండా అని చూస్తూ ఉంది. మా ఆయనేమో ఆయన పని ఆయన చూసుకుంటుండు. నేనేమో నా పని నేను చూసుకుంటూ ఉన్నా. మీ పని మీరు చూసుకోకుల్లోల్లా. ఒక లైక్, ఒక షేర్ చేసుకున్న తర్వాత మీ పని మీరు చూసుకోండి. ఇక ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచియి. మళ్ళీ ఇట్లా చల్లగా పూట ఆడోళ్ళు లేచి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు నీళ్ళలో. వాళ్ళకి అప్పటిదప్పుడు జరంత బలం రావాలి. అట్లనే బాడీ కూడా మంచిగా వేడి కావాలంటే గిది సూపర్ ఉంటది. ఇందులో ఏసుకునేటియి అన్నీ కూడా చాలా మంచియి. ఇక గీ మ్యాగీ ఒకటి కొంచెం ఎక్స్‌ట్రా అన్నమాట. ఏంది కొంచెం టేస్టీ ఉండడం కోసము ఇక ఈ మ్యాగీ అయితే అలా యాడ్ చేస్తూ ఉండే. ఇక నా బిడ్డనైతే మ్యాగీ అని చూసేసరికి చూడండి అత్తలకుత్తలం అయిపోతుంది మొత్తం కూడా. అంటే చిన్నోళ్ళకి ఎప్పుడైనా అట్లనే ఉంటది కదా! ఇక గిన్నెలనైతే ఏమో ఏసిండు ఎంపుతుండు. ఓ పోపుకు మ్యాగీ పోపు కట్ట ఎంపుతుండు. ఇటేమో పెద్ద మూకుడు పెట్టిండు. ఇంతింత నెయ్యి పోస్తుండ్రు. ఓ దేవుడా! నేను చూత్తనైతే నెయ్యి డబ్బా తీసి అవతల పడేతున్నా. నెయ్యి పోతుడు. ఇంతంత నూనె అయితే సరిపోతది కదా! ఇక నెయ్యి పోసిండు. ఈ కలిపిన ఎగ్గుది మొత్తం కూడా దాని మీద ఏసిండు. మంచిగా ఆమ్లెట్ లెక్కనైతే ఏస్తుండు. సరే మరి ఆమ్లెట్ గిట్లున్నది. కానీ నేను తినేటప్పుడు ఎట్లున్నది? వెరైటీగా లేదు. ఆ వెరైటీ స్టైల్ కోసమే, టేస్ట్ కోసమే ఇగో గీ గిన్నెలో రెడీ అయ్యే మ్యాగీ. ఏందనంటే అటు ఆమ్లెట్ ఏసిన తర్వాత చిన్నగా మంట పెట్టి అది కాలేలోపు ఈ మ్యాగీ పోపేసిండు. గిట్ల పోపులో మంచిగా కాలిన మ్యాగీని తీసుకపోయి ఆమ్లెట్ మీద ఏసిండు. ఇక మ్యాగీలో నీళ్ళు పోసుడు, గీళ్ళు పోసుడు ఏం ఉండనే ఉండదు. మళ్ళీ అప్పటిదప్పుడే ఇలాంటివన్నీ కూడా మనం తింటూ ఉంటే వేడి వేడిగా మంచిగుంటాయి కదా! ఆమ్లెటు మనకి బలమే. మ్యాగీ కొంచెం టేస్టీ అనిపిస్తది. అలాగే కొంచెం వేడిగా ఉంటది కాబట్టి అది కూడా మంచిదే. ఎక్కువ తింటే ఏదైనా ప్రమాదమేనుల్లా. తక్కువ తింటే అది రుచి ఉంటది. ఆరోగ్యాన్ని కూడా ఎంతో కొంత దానికి తగ్గట్టుగా ఇస్తది. ఇక పాపం నా కోసం చూడుల్లి ఎంత కష్టపడుతుండో. గిన్నెని మాత్రం మంచిగా మాడగొట్టిండు. ఇగ గిప్పుడు పోపులు అన్నీ గూడా మసిలిన తర్వాత మ్యాగీని తీసి ఆమ్లెట్ మీద యేసుకుంటే నిజంగుల నేనైతే తిన్నాంకనైతే నాకైతే గిదొక్కటే చేసినవు ఎందుకురా మనిషికి ఒక్కొక్కటి వచ్చేటట్టు చేస్తే మంచిగుండు గదా! ఒక్కొక్క ముక్క ఎవ్వలకు సరిపోతలేదు అని అయితే ఖచ్చితంగా నాకైతే మస్తు అనిపించిందిలా. నాకే గాదు మా ఆయనకి అనిపించింది, మా పిల్లలకు గూడా అనిపించింది. ఏందిరా డాడీ ఒక్కటే చేసినావు మనం 4 మెంబర్స్ ఉన్నాం. 4 చేయాలి గదా! అని ఒకటే వంకలు పెట్టిర్రు. అరే! అట్లా అని చూడలేదురా పాపం మమ్మీ సరేలే పని చేస్తుంది గదా! వేడి వేడిగా ఏమన్నా చేద్దామని చూస్తే ఇవి కనబడ్డాయి చేస్తున్నా అని అన్నాడు. కానీ అసలుకైతే ఇవి తీసుకొచ్చింది వేరే దానికోసం. మా ఆయననేమో నా కోసం చేస్తూ ఉండు. ఇగ ఏం జేస్తారు? వాళ్ళకి హెల్ప్ జేయాలనిపించింది జేసినప్పుడు మనం సరే తీ అని అంటాం గానీ, ఎంది జేసినావు, గింది జేసినావు అంటే ఇంకోసారి హెల్ప్ గూడా జేయరు. చూసే వాళ్ళ ఆడవాళ్ళైతే ఎప్పుడు గూడా మీ ఆయన ఏదైనా హెల్ప్ జేస్తే అస్సలే వంకలు పెట్టకుల్లి. ఇగ బయట పనంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చి ఈ వేడి వేడిది చూడగానే వాసన సూపర్‌గుంది. ఇంగ నోట్లో పెట్టుకుంటేనైతే కెవ్వు కేకులా. నిజంగా. నమ్ముతలేరా? మీరు గూడా ఒకసారి ట్రై చేసుకొని చూస్తారులెండి. ఎందుకంటే ఫుడ్డే గదా! అన్నీ తక్కువనే గదా! ఏమున్నది ఆమ్లెట్ లెక్క చేసుకొని పైన కొంచెము ఈ నూడిల్స్ ఏసుకుంటే సారీ మ్యాగీ ఏసుకుంటే అయిపోతది. కానీ ఇది చల్లారక ముందుకు వేడి వేడిగా తిన్నారనుకోండి నిజంగా పొద్దున పూట టిఫిన్ మనకు అవసరమా? అది గన్ని గంటలు పడతా ఉంటది. మళ్ళా బుత్తమంతే తినాలే కడుపు గూడా నిండుతలేదు అని నేనే గాదు మీరు ఖచ్చితంగా అంటారు. అట్లుంది టేస్టు. మరి లైక్, షేర్ మర్చిపోలేదు గదా!